సంక్రాంతి పండుగ అట్టహాసం అప్పుడే మొదలైంది. అన్ని ప్రాంతాల నుంచి తమ తమ ఊళ్లకు ప్రజలు బయలుదేరటం కూడా మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పండుగను మకర సంక్రాంతి, పొంగల్ పేరిట జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో సరదాల సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్ళు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు, ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. అందుకే అన్ని ఇళ్ళు కళకళ్లాడుతూ లక్ష్మీ శోభతో వెలిగిపోతూ ఉంటాయి. ఇలా అనేక విశేషాలున్న సంబరాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్ళన్నీ కళకళ్లాడతాయి. హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో మన సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. వీటన్నింటినీ ఒకచోట చూడాలంటే మీరు తెలుగు రాష్ట్రాల్లోని పల్లె ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఈ సందర్భంగా సరదాల సంక్రాంతి పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఈ పండుగ వేళ పాటించాల్సిన సాంప్రదాయాలు ఏంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం. తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 14వ తేదీ మంగళవారం రోజున మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. మకర సంక్రాంతి పండుగకు ఒక్కరోజు ముందుగా భోగి పండుగ వస్తుంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి గజగజ వణికే చలిలో భోగి మంటల్ని వేయటం ద్వారా పండుగ సంబరం ప్రారంభమవుతుంది. ఇక ఇదే రోజు సాయంత్రం వేళ చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదిరీ వనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ బదిరీ పళ్ళు అంటే రేగుపళ్లతో అభిషేకం చేశారు. ఆ రేగుపళ్ళే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగి పళ్ళుగా మారాయి. చిన్న పిల్లలకు ఇలా పూలు, భోగి పళ్ళు పోయటం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు. ఇక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరి వ్రతము చేస్తారు. ఇక మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు. సంక్రాంతి పండుగలో ముగ్గులు ప్రత్యేకమైతే ముగ్గులకు ప్రత్యేకం గొబ్బెమ్మలు. అసలు ఈ గొబ్బెమ్మల విశేషాలేంటో తెలుసుకుందామా? పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతూ ఉంటే పడుచు పిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. అందుకేనేమో ఒక సినీ కవి గోపెమ్మ చేతిలో గోరుముద్ద, రాధమ్మ చేతిలో వెన్నెముద్ద అని చమత్కరించారు. ఈ గొబ్బెమ్మలన్నీ గోపికా స్త్రీల రూపాలే. ఇక మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజుల్లో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా ఆ కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తూ ఉంటారు. సంక్రాంతి గురించి కొన్ని ఆసక్తికరమైన కథలు పురాణాల ద్వారా అనుసృతంగానూ ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కాని వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చిన సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట. అందుకే ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని నమ్ముతారు. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉందండోయ్. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుణ్ణి బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకుని నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగాడు. ఇంకే ఉంది, తన పొట్టలో ఉన్న శివుణ్ణి బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుణ్ణి పొందేందుకు చేసిన హడావిడే ఇప్పటి గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది అని చెబుతారు.
కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి పశుపతినాథుడైన ఆ శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చెయ్యాలి అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు, ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడు. అప్పట్నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తూ ఉంటారు. ఆది పరాశక్తిదేవి సంక్రాంతి రోజున శంకరాసురుణ్ణి వధించింది. ఆది శంకరాచార్యులు ఈ సంక్రాంతి పర్వదినం రోజే సన్యాసం పుచ్చుకున్నారు అని అంటారు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా, దీనికి కూడా ఒక కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందికి దించుతారు. సూర్యుని ఉత్తరాయణ ప్రయాణం మకర సంక్రాంతి నాడు ప్రారంభమవుతుంది కాబట్టి హిందువులు ఈ రోజున కాంతి మరియు జీవితానికి మూలమైన సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో మకర సంక్రాంతి రోజున ఉపవాసము పాటిస్తారు. మకర సంక్రాంతి రోజుల్లో ఒడిశా ప్రాంతం వారికి కూడా కొత్త పంటలు పండుతాయి. అందుకే ఈ రోజున కొత్త బియ్యంతో తయారు చేసిన అరువ బియ్యం, నూగుడ, చేన, కొబ్బరి, అరటిపండు, నెయ్యి, పాలు మొదలైన వాటిని కలిపి ఈ భోగాన్ని ఇంటి దేవతలకు అన్నం పెట్టే క్షేత్రానికి సమర్పిస్తారట. దీన్ని మకర చౌల అంటారు. ప్రజలు దీనిని తిని ఒకరికొకరు తినిపిస్తూ మకర మీద కూర్చుంటారు. ఇలా చేస్తే వారికి తీపి భోగం సిద్ధిస్తుందని వారి నమ్మకం. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము. అందుకేనేమో అయ్యప్ప దీక్షను బూని స్వాములందరూ సంక్రాంతి రోజునే శబరిమలలోని జ్యోతిని దర్శించి పరవశులవుతారు. 12 నెలల సంవత్సర కాలములో 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత తనువులు చాలించాడు హనుభావుడైన భీష్ముడు. ఇవండి సంక్రాంతిలో కనిపించే విశేషాలు, ఆచారాలు. సంక్రాంతి శుభాకాంక్షలతో జై హింద్, జై హింద్.